కీలక అజెండాతో నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కాకినాడ పోర్టులో బీఎంసీ, సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు సహా కీలక అంశాలను చర్చించనుంది కేబినెట్. అమరావతిలో గతంలో ఆగిపోయిన పనులకు రీటెండరింగ్ చేయాల్సి ఉండగా కొన్ని ప్రధాన పనులకు ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న కాకినాడ పోర్టులో బియ్యం తరలిస్తున్న షిప్ సీజ్ అంశంపై ఇవాల్టి ఏపీ కేబినెట్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఎవరెవరి హస్తముందన్న అంశంపైన చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కూటమి సర్కార్ మంత్రులు, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, నిందితుల అరెస్టులు సహా కీలక అంశాలపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఏపీ సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనుంది. ప్రధానంగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డిపిఆర్లపై చర్చించనుంది. దీపావళికి సూపర్ 6లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. మిగిలిన 5 హామీల అమలుకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చెత్త పన్ను రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా సీఎం చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రహదారులపై టోల్ గేట్ ఏర్పాటు గురించి మాట్లాడారు.